హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం లెసన్ నెంబర్ 3 జీర్ణ వ్యవస్థ. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జీర్ణ వ్యవస్థ. ఇందులో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటంటే స్వయం పోషణ. స్వయం పోషణ. 2 పరపోషణ. స్వయం పోషణ, పరపోషణ. స్వయం పోషణ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, అసేంద్రియ లేదా నిరేంద్రియ లేదా అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని పోషక పదార్థాలను తయారు చేయడాన్ని స్వయం పోషణ అని అంటారు. ఈ జీవులను స్వయం పోషకాలు, స్వయం పోషణ చేసేదాన్ని స్వయం పోషకాలు, స్వయం పోషకాలు అని పిలుస్తారు. స్వయం పోషణ చేసే వాటిని స్వయం పోషకాలు అని పిలుస్తారు. ఉదాహరణ మనకి అన్ని రకాల మొక్కలు. మీకు స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయి. అందులో మనకి ఫస్ట్ వచ్చి మనకి మొక్కలు, తర్వాత నీలి ఆకుపచ్చ నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా, నెక్స్ట్ నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ 2 వచ్చి పరపోషణ. పరపోషణ అంటే ఏం లేదు మన ఫ్రెండ్స్, మనకి ఇవి ఎలా అయితే ఆహారం తయారు చేసుకుంటున్నాయో ఇవి ఆహారం తయారు చేసుకో, వేరే ఒక జీవి మీద ఆధారపడి వేరే జీవిపై ఆధారపడటం. ఉదాహరణ ఎవరు కాదు, మనమే. మానవులు, జంతువులు ఇవన్నీ కూడా పరపోషణను కలిగి ఉంటాయి. తమకు కావాల్సిన పోషకాలను ఇతర జీవుల నుంచి తీసుకుంటూ ఉంటాయి. వీటిని పరపోషకాలు అంటారు. ఉదాహరణ శాకాహారులు, గుర్రం, జింక మొదలైన మాంసాహారులు, సింహం మొదలైనవి. సర్వభక్షకులు అంటే మనం మానవులు, కాకి, ఎలుగుబంటి, బొద్దింక ఎక్సెట్రా. ఇవి పూతికాహార పోషణ. ఇవి పూతికాహార పోషణ. పూతికాహార పోషణలో మనకి జరిగే ప్రక్రియ అంటే కుళ్ళుతున్న జంతు, వృక్ష సంబంధిత ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎంజైమ్లను విడుదల చేసి సంక్లిష్ట ఆహారాన్ని సరళంగా మార్చి సేకరించుకోవడాన్ని పూతికాహార పోషణ అని పిలుస్తారు. ఇవి వచ్చి కొన్ని రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇలాంటివి మనకి పూతికాహార పోషణలో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి జాంతో భక్షణ. శరీరపు ఉపరితలం ద్వారా ద్రవ లేదా ఘనస్థితిలోని ఆహారాన్ని రేణువుల రూపంలో సేకరించడం. ఈ అక్కనజీవుల్లో ఘనస్థితికి ఆహార సేకరణను ఫాగోసైటోసిస్ అని అంటారు. ఉదాహరణకు మనకి అమీబా. జాంతో భక్షణకి ఉదాహరణ అమీబా. ఇది ఒక ప్రోటోజోవా కుటుంబానికి సంబంధించిందండి. 2 వచ్చి మనకి 3 వచ్చి మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణలో మనకి 2 జీవులు కలిసి లబ్ధి పొందడం, లేదా ఏదైనా ఒకటి లబ్ధి పొంది మరొకటి నష్టపోవడం. అంటే ఈ 2 జీవులు కలిసి లబ్ధి పొందుతాయి, లేదా ఈ జీవి లబ్ధి పొందుతుంది, ఈ జీవి నష్టపోతుంది. ఈ విధంగా ఉంటుంది. దీన్నే మిశ్రమ పోషణలో భాగంగా చెప్పుకోవచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అవి సహజీవనం, నెక్స్ట్ పరాన్నజీవనం. సహజీవనం పరాన్నజీవనం. సహజీవనం మరియు పరాన్నజీవనం.
సహజీవనానికి వస్తే ఈ జీవనంలో రెండు లబ్ధి పొందుతాయి. ఉదాహరణకి సాధుపీత మరియు సీ యానిమల్. నెక్స్ట్ మానవుడు మరియు హెచ్చరీసియా కొలై అనే బ్యాక్టీరియా. ఇప్పుడు హెచ్చరీసియా కొలై అనేది మనకి పెద్ద పేగులో ఉంటుంది, పెద్ద ప్రేగులో నిల్వ చేయబడి ఉంటుంది బ్యాక్టీరియా. పరాన్నజీవనం, దీనిలో ఒకటి లాభపడి మరొకటి నష్టపోను. ఇవి రెండు రకాలు: అంతరపరాన్నజీవనం, బాహ్య పరాన్నజీవనం. అంతరపరాన్నజీవులుగా ప్లాస్మోడియం, ఏలికపాము, ఇలా సమ్ ఎక్సెట్రా ఇవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాహ్య పరాన్నజీవనం, పేలు, జలగలు. పేలు తలలో ఉండే పేలు, తలలో ఉండే పేలు. నెక్స్ట్ జలగ. ఇవన్నీ కూడా మనకి బాహ్య పరాన్నజీవనం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎందుకు తెలుసుకోవాల్సింది అంటే, జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు ఒక రకమైన స్రావాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం హిరూడిన్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, హిరూడిన్. దీనివల్ల ఏంటంటే మనం రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. అప్పుడు ద్రవ స్థితిలో ఉన్న రక్తాన్ని ఈ జలగ అనేది పీలుస్తూ ఉంటుంది. అలాగే దోమ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డ కొట్టకుండా విడుదల చేసే రసాయనాన్ని హీమోలైసిన్ అని పిలుస్తారు. హీమోలైసిన్ అని పిలుస్తారు. ఇది కూడా సేమ్, మనకి రక్తం తాగుతుంటుంది దోమ, రక్తం గడ్డ కట్టకుండా హీమోలైసిన్ అనే స్రావాన్ని రిలీజ్ చేస్తుంటుంది. కుళ్ళుతున్న ఘనరూపం మట్టిని ఆహారంగా తీసుకునే జీవి ఏంటంటే మనకి వానపాము. ఇది మట్టిని ఆహారంగా తీసుకుని జీవిస్తుంది. భూమి లోపల ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చి మానవ జీర్ణ వ్యవస్థ. మానవ జీర్ణ వ్యవస్థలో మనకి మెయిన్ వచ్చి కొన్ని ఇందులో టాపిక్స్ ఉన్నాయండి, అవి మనం డిస్కస్ చేద్దాం. జీర్ణ వ్యవస్థలో మనకి ప్రప్రమాదంగా ఫస్ట్ వచ్చి నోరు. మరి నోటి నుంచే కదా మనం ఆహారం మరియు నీళ్ళు ఇలా ఏదైనా మనకి ఇన్ను లోపలికి వెళ్ళాలంటే నోరు ద్వారానే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ఆస్యకుహరం. 3 వచ్చి గ్రసని. 4 వచ్చి ఆహార వాహిక. 5 వచ్చి జీర్ణాశయం. 6 వచ్చి చిన్న ప్రేగులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. అవి ఆంత్రమూలం, జజూనం, శేషాంత్రికం. పెద్ద పేగులో మళ్ళీ అంధనాళం, కోలాన్, పురుషనాళం. 8 వచ్చి పాయువు. నోట్లో మనకి దీని ద్వారా ఆహారం లోపల తీసుకునే విధానాన్ని అంతర్గ్రాహనం, ఇంటేక్ అని పిలుస్తారు. అంతర్గ్రహణాన్ని ఇంటేక్ అని పిలుస్తారు. దీని ద్వారా మనకి ఆహారం అనేది శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఆస్యకుహరం. నోటిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారు. ఆస్యకుహరం మరియు నాసికా కుహరాన్ని వేరు చేసే నిర్మాణాన్ని అంగిలి అని పిలుస్తారు. ఆస్యకుహరాన్ని మరియు నాసికా కుహరాన్ని, ఈ రెండు వేరు చేసే వాటిని అంగిలి అని పిలుస్తారు. ఓకే. నత్తలో పాదం ద్వారా ఆహారం లోపలికి చేరిన తర్వాత
దీనిని ముక్కలుగా చేసే నిర్మాణాన్ని ర్యాడ్యులా అని పిలుస్తారు. నెక్స్ట్ మనకి ఆశికుహరంలో ముఖ్యమైన భాగాలు ఏమున్నాయంటే దంతాలు, లాలాజల గ్రంథులు, నాలుక, దంతాలు, టీత్. ఇందులో మనకి దంతాలు, వీటి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే డెంటాలజీ. దంతాల అధ్యయనాన్ని డెంటాలజీ అని పిలుస్తారు. ఇది మనకి ఏదైనా సమస్య వస్తే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. డెంటాలజీ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మానవ దంతాలు మొత్తం పెద్దవారిలో 32 ఉంటాయి. ఇవి దంత సూత్రం చాలా ఇంపార్టెంట్. ఇది దంత సూత్రం 2123/2123. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ బిట్ అండి ఇది 2123 దంత సూత్రం. దంతాల్లో మళ్ళీ మనకి శాశ్వత దంతాలు ఉన్నాయి, పాల దంతాలు ఉన్నాయి. శాశ్వత దంతాలు, పాల దంతాలు చిన్నపిల్లల్లో ఉంటాయండి. చిన్నపిల్లల్లో ఉంటాయి. ఇవి 8-9 ఇయర్స్ తర్వాత ఊడిపోతాయండి. తర్వాత మనకి మళ్ళీ పళ్ళు వస్తాయి. ఈ దంతాలని ఇవి 8-9 తర్వాత ఊడిపోయిన తర్వాత వచ్చే వాటిని శాశ్వత దంతాలు అంటారు. ఇవి మళ్ళీ ఊడితే మళ్ళీ ఇంక రావు. పాల దంతాల యొక్క సూత్రం 2102/2102. పాల దంతాల యొక్క సూత్రం ఇది. నెక్స్ట్ దంతాలు టైప్స్ ఉన్నాయండి. ఇందులో దంతాల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఒకటి వచ్చి కుంతకాలు, రదనికలు, 3 వచ్చి అగ్రచర్వణకాలు, నెక్స్ట్ చర్వణకాలు, అగ్రచర్వణకాలు, రదనికలు, కుంతకాలు. వీటి సంఖ్య 8 ఉంటాయి. ఇవి ఆహారాన్ని కొరకడానికి తోడ్పడతాయి. కావని వీటిని కొరికే పళ్ళు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి రదనికలు. వీటి సంఖ్య వచ్చి 4. ఇవి మాంసాహారంలో మాత్రమే అభివృద్ధి, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే మనకి చీల్చే దంతాలను పిలుస్తాయి. ఇవి ఇలా విధంగా షార్ప్గా ఉంటాయి. ఇవి మనకి వీళ్ళకి ఎక్కువ డెవలప్ అయి ఉంటాయని చెప్పుకుంటున్నారు. మాంసాహారంలో వాళ్ళు మాంసాన్ని పట్టు పీకుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవి షార్ప్గా ఉంటాయి. నెక్స్ట్ అగ్రచర్వణకాలు. వీటి సంఖ్య 8. నెక్స్ట్ వచ్చి చర్వణకాలు. వీటి సంఖ్య మొత్తం 12 ఉంటాయి. టోటల్ 32. ఓకే, మనకి ఇందులో మళ్ళీ దంతాల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఎక్కువ దంతాలు గల జీవులు, దంతాలు గల జీవి అపోసం 50. నెక్స్ట్ వచ్చి గుర్రం 44. నెక్స్ట్ దంతాలకు సంబంధించిన వ్యాధులు. ఏంటంటే పయేరియా,
దంతాలు చిగుళ్ళు మధ్య చీము కారడం పైఏరియా. ఇవి దంతాలకి ఈ చిగుళ్ళకి మధ్య వాచి చీము కారడాన్ని పైఏరియా అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి ఫ్లోరోసిస్. దంతాలు బంగారు పసుపు రంగులోకి మారుతాయి. నెక్స్ట్ దంతక్షయం. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల నోట్లో pH వాల్యూ అనేది 5.5కి కన్నా తగ్గును. అలాంటి ఇప్పుడు ఏంటంటే ఫ్లోరోసిస్ దంతక్షయం కలిగి పళ్ళు అనేవి మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి లాలాజల గ్రంథులు. ఇందులో మనకి మానవుల్లో మొత్తం 3 జతలు ఉంటాయండి. ఇవి మిగతా క్షీరదాల్లో 4 జతలు ఉంటాయి. క్షీరదాల్లో అదనంగా ఉండే గ్రంథి నిమ్మ నేత్ర కొటార గ్రంథి కంటి క్రింద ఉంటాయండి. ఇవి పాముల్లో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విషగ్రంథులుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు నార్మల్గా మనకి ఎలా అయితే ఈ లాలాజల గ్రంథులు ఉంటాయో అందులో పెరోటిడ్ గ్రంథులు అనేవి ఏముందంటే మార్పు చెంది పాముల్లో విషగ్రంథులుగా మారాయి అన్నమాట పెరోటిడ్ గ్రంథులు. నెక్స్ట్ వచ్చి పెరోటిడ్ గ్రంథులకు ఒక రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. పారామిక్సో వైరస్. దీని పారామిక్సో వైరస్ వల్ల గవద బిళ్ళలు అనేవి మనకి సోకి మొత్తం ఈ గొంతు దగ్గర మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది. గవద బిళ్ళలు పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ చాలా వాపు అనేది వచ్చి మనకి మొత్తం గొంతు దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. లాలాజల గ్రంథులు మొత్తం ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పెరోటిడ్ గ్రంథులు ఇవి వచ్చి మనకి చెవి దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అధోజింబిక గ్రంథులు. ఇవి వచ్చి 2 దవళ్ళు కలిసే చోట ఉంటాయి. నెక్స్ట్ వచ్చి 3 అధోజిహ్విక గ్రంథులు. ఇవి నాలుక క్రింద ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు, అధోజింబిక గ్రంథులు, అధోజిహ్విక గ్రంథులు మొత్తం 3 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. లాలాజలం యొక్క pH ఏ విధంగా ఉంటుంది చూద్దాం. లాలాజల pH వాల్యూ ఎంత ఉంటుంది? 6.8 అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వచ్చి లాలాజలంలో ఉండే ఎంజైమ్స్ ఏమైతే ఉన్నాయో మనకి అవి ఒకసారి చూద్దాం. లాలాజలంలో టయాలిన్ లేదా లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది లాలాజలంలో. ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లాలాజలంలో మ్యూసిన్ అనే ఒక జిగట పదార్థం ఉండి ఆహారం చుట్టూ ఒక మనం తిన్న ఆహారాన్ని ఇలా ఒక ముద్ద టైప్ చేసి జీర్ణాశయంలోకి పంపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం జీర్ణం అవ్వడానికి కూడా మనకి వీలుగా ఉండి కొంచెం బాగుంటుంది. అది టయాలిన్ అనే దానివల్ల. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి నాలుక. ఇది ఒక జ్ఞానేంద్రియం. అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలను ఆల్రెడీ మనం ఒక టాపిక్ చేసాం. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అందులో దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. జ్ఞానేంద్రియాలు అంటే స్పర్శ, మనకి చర్మం మీద గిల్లడానికి స్పర్శ ఎలా వస్తుంది అలాగే ఇది కూడా మనకి ఒక ఏదైనా తెలుసుకోవడానికి. నాలుగు దేనికి? రుచి చూడడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక జ్ఞానేంద్రియం. నెక్స్ట్ కండరాయుత నిర్మాణం. అంటే దీంట్లో ఎటువంటి ఎముక కానీ
కానీ ఏముండదు, ఒక కండరం టైప్ అన్నమాట. ఇది ఆస్యకుహరం అడుగు భాగంలో మడతలాంటి ఫెన్సులం అనే మడతలాంటి కణజాలంతో అతికి ఉండును. మానవుని నాలుక పైన తీపి, ఉప్పు, చేదు ఇవన్నీ మనం టేస్ట్లు అనేవి ఎలా చూస్తున్నాం, నాలుక మీద ఉండే ఈ సూక్ష్మ అంకురాలు అనేవి ఉంటాయి ఇవి నాలుక మీద. దీనివల్ల మనం తీపి, ఉప్పు, చేదు ఇవన్నీ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇందులో టాపిక్ వచ్చి గ్రసని. ఇది వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి. అంటే ఇప్పుడు ఇలా ఆహారం వస్తుంది, అదే నెక్స్ట్ పైనుంచి ముక్కు నుంచి ఇలాగా ఎయిర్ వస్తుంది, ఎయిర్ ప్లస్ ఆహారం ఇలా వస్తుంది. ఈ రెండింటికి కూడా ఇది ఒక కూడలి, అంటే ఇది ఒక జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ దగ్గర ఏంటి మనకి, దీన్ని ఏమంటారంటే గ్రసని అంటారు. ఈ జంక్షన్ ఇలా గ్రసని అంటారు. ఇది ఒక కూడలి అనమాట. గవద బిళ్ళలు అనే శ్వాసరస కణాల నిర్మాణాలు దీంట్లో ఉంటాయి. గవద బిళ్ళలు అనే శ్వాసరస కణాలు ఈ గ్రసని దగ్గరలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఆహార వాహిక. గ్రసని తర్వాత మనకి ఇలా ఒక ట్యూబ్ టైప్ నిర్మాణంలో ఉంటుంది ఆహార వాహిక అనేది. ఇది గ్రసని అంటే ఇది వచ్చి జీర్ణాశయం. డైరెక్ట్ ఇది వచ్చి ఆహార వాహిక, ఇది జీర్ణాశయం. ఈ రెండింటివి కనెక్టివిటీ అంటే ఈ ఆహార వాహిక అనేది కనెక్టివిటీ అనేది మనకి ఇస్తుంది. ఓకే, మనం తిన్న ఆహారం ఈ ఆహార వాహిక ద్వారా గ్రసని నుంచి ఇలా జీర్ణాశయానికి చేరుతుంది. దీని యొక్క యూజ్ మనకు అది. నెక్స్ట్ వచ్చి జీర్ణాశయం. ఇది ఎడమ వైపున విభాజక పటలం కింద ఉండే కండరాయుత జే ఆకారపు సాగే గుణం గల తిత్తి వంటి నిర్మాణం. ఇది అంతఃస్రావిక మరియు బాహ్యస్రావిక భాగం. ఓకే, జీర్ణాశయం అనేది మనకి ఈ ఎడమ వైపున విభాజక పటలం అంటే ఈ పక్కటెముకలు అదే బ్రదర్ చెస్ట్ కింద విభాజక పటలం కింద ఉండే ఒక కండరాయుత నిర్మాణం. జీర్ణాశయం మరియు లోపల భాగాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే గ్యాస్ట్రోఎంటరాలజీ. జీర్ణాశయం సంబంధించి మనకి భాగాల గురించి అధ్యయనం చేసిన గ్యాస్ట్రోఎంటరాలజీ. అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అని చెప్పి మనకి ఎప్పుడు అంటూ ఉంటారు చూడండి, మనకి గ్యాస్ట్రిక్ అని సంబంధించి జీర్ణాశయానికి సంబంధించింది. గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది మనం జీర్ణాశయానికి సంబంధించి ఏవైతే మనకి ఉంటుందో దాని భాగాల గురించి గ్యాస్ట్రోఎంటరాలజీ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి మానవ జీర్ణాశయంలో మొత్తం 3 గదులు అనేవి ఉంటాయండి. నెక్స్ట్ నెమరు వేసే జంతువుల్లో 4 గదులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి జీర్ణాశయంలో ఉండే జఠర రసం. దీన్ని జీర్ణాశయంలో ఉండే జఠర రసం ఇది వచ్చి హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఒక మనకి జీర్ణాశయంలో ఉంటుందండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణాశయంలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆహారం రాగానే రిలీజ్ అయ్యి ఆహారానికి జీర్ణం కావడంలో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చిన్న ప్రేగులో దీని పొడవు వచ్చి మొత్తం 6 మీటర్స్.
చిన్న ప్రేగు వచ్చి 6 మీటర్స్. దీని వ్యాసం వచ్చి 3 సెంటీమీటర్స్. చిన్న పేగులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. అవి ఒకటి వచ్చి ఆంత్రమూలం, ఇది వచ్చి మనకి సి ఆకార భాగం. దీంట్లో కాలేయానికి సంబంధించిన క్లోమరాసానికి సంబంధించి ఇవన్నీ ఇందులో తెరుచుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి జజునం, ఇది మధ్య భాగంలో ఉంటుంది. జజునం రెండోది. మూడోది వచ్చి శాశాంత్రికం. ఇది పొడవైన మెలికలు తిరిగిన భాగం. ఇందులోనే మనకి శాశాంత్రికంలోనే మనకి ఆహారం అనేది, శోషణ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పెద్ద ప్రేగు. ఇది మొత్తం 1.5 మీటర్స్ పొడవు ఉంటుంది. నెక్స్ట్ దీని వ్యాసం 6 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది వ్యాసం ఎక్కువ, పొడవు తక్కువ. ఓకే, 6 సెంటీమీటర్లు అంటే చాలా వ్యాసం ఎక్కువ ఉంటుంది. దీని ముఖ్య విధి వ్యర్థ ఆహారాలలోని నీటిని, లవణాలని సేకరించడం. ఓకే, మనం మొత్తం జీర్ణక్రియ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఒక వేస్ట్ అనేది మనకి పెద్ద ప్రేగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అందులో ఏమన్నా లవణాలు కానీ ఎంజైమ్లు కానీ ఏమన్నా ఉంటే ఈ పెద్ద ప్రేగు అనేది దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ యొక్క ముఖ్య విధి అనేది అదే. దీంట్లో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉత్పత్తి కావు. నెక్స్ట్ వచ్చి పురుషనాళం. వ్యర్థ పదార్థాలు పెద్ద పేగు పురుషనాళం ద్వారా పాయువులోకి చేరి అక్కడి నుంచి బయటికి విసర్జించబడతాయి. అంటే ఇప్పుడు పెద్ద ప్రేగు నుంచి డైరెక్ట్ ఇలా పాయువు ద్వారా వ్యర్థాలు అనేవి మనకి బయటికి వెళ్ళిపోతుంటాయి. పురుషనాళం ద్వారా, మనకి పురుషనాళం అంటే టాయిలెట్ ద్వారా మూత్రం అనేది బయటికి పోతుంది. మూత్రం అనేది బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఉండుకము, అపెండిక్స్. చాలా దిక్కున మనకి వినే ఉంటారు మీరు ఉండుకం. అపెండిక్స్ ఇది అవశేష అవయవాలుగా కింద వస్తుందండి. ఇది మనకి ఎటువంటి యూజ్ అనేది లేదు. మొత్తం మానవ శరీరంలో అనవసరంగా అంటే ఎందుకు యూజ్ అవ్వని 180 అవయవాలు అయితే మనకి ఉన్నాయండి. అంటే ఒకప్పుడు దీని వల్ల యూజ్ ఉండేది. దీని మెయిన్ యూజ్ వచ్చి సెల్యులోజు జీర్ణం. అంటే ఒకప్పుడు మన ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే అప్పటి నుంచి మనకి ఇప్పటికి డెవలప్ అయిన తర్వాత, మానవ శరీరం డెవలప్ అయిన తర్వాత దీనివల్ల యూజ్ అనేది మనకి తగ్గిపోయింది. ఉండుకం అనేది మనకి పూర్తిగా లేదు. నెక్స్ట్ సెల్యులోజ్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి, అదే సెల్యులోజ్ కాదు కాబట్టి మనం తీసుకునేది డైరెక్ట్ చక్కెరలు కాబట్టి ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి జీర్ణాశయం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కాలేయం, లివర్. కాలేయం దీని అధ్యయనాన్ని హెపటాలజీ. ఓకే, కాలేయానికి సంబంధించిన అధ్యయనాన్ని హెపటాలజీ అని పిలుస్తారు. ఇది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. అంటే ఇప్పుడు నార్మల్గా మనకున్న గ్రంథులన్నింటిలో పెద్దది, అతిపెద్ద గ్రంథి. ఓకే, దీని సుమారు పరిమాణం వచ్చి మనకి 1.2 kg 1.2 kg to 1.5 kg ఉంటుందండి. ఓకే, 1.2 kg 1.5 kg ఉంటుంది. కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను ఏమని పిలుస్తారంటే లఘు లంబికలు అని పిలుస్తారు.
కాలేయానికి సంబంధించిన కణాలు. నిర్మాణాత్మక క్రియాత్మక కణాలని లఘులంబికలు అని పిలుస్తారు. కాలేయానికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ. కాలేయాన్ని కెమికల్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ, కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ. కెమికల్ ఇండస్ట్రీ అంటే దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందో మరి మీకు తెలుసుకోవాలంటే ఒకసారి డీప్గా కాలేయం గురించి తెలుసుకోవాలి. మనకు కావాల్సిన ఎటువంటి గ్రంథులు ఎంజైమ్స్ ఉన్న మనకి కాలేయంలో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే దీన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన తాత్కాలిక శక్తి కూడా నిల్వ చేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడన్నా కావాల్సిన తాత్కాలిక శక్తి ఏమైనా కావాలితే దీనికి ఇది ఒక కేంద్రం, అంటే ఇది ఒక మనకి పవర్ జనరేటర్ లాంటిది అనమాట. ఇలాగ మనకి కరెంటు పోగానే జనరేటర్ ఆన్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎనర్జీ లేనప్పుడు మనకి ఎనర్జీ అందిస్తూ ఉంటుంది తాత్కాలికంగా. ఇది అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అధిక పునరుత్పత్తి. ఇప్పుడు ఆల్కహాల్ కూడా తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అంటే కొంచెం పాడవుతూ ఉంటుంది, కానీ వెంటనే పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకే దీనికి మనం పునరుత్పత్తి అధికంగా అంటే ఒక 2-3 వారాలు, ఒక 2-3 వారాల్లో మన రికవరీ అయిపోతుంటుంది. 80% రికవరీ అయిపోతుంటుంది. చిన్న ప్రేగు నుండి దీనికి రక్తాన్ని ఆహారాన్ని సరఫరా చేసే ఒక సిర ఉంటుంది. దాన్ని పోర్టర్ సిర అని పిలుస్తారు. కాలేయానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సిర, పోర్టర్ సిర అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి ఇవి కాలేయం సంబంధించిన ఇవన్నీ చూసాం కదా, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఒకసారి రివిజన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.